అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. ఆ భద్రాద్రి రామయ్య తండ్రి నాకు కలిగించిన అదృష్టాన్ని నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. జై శ్రీరామ్. కలియుగ ప్రత్యక్ష దైవం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డూకి ఎంత ప్రాముఖ్యత ఉందో భద్రాద్రి రామయ్య తండ్రి తలంబ్రాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉందండి. ముత్యాలతో కలిసిపోయి ఎరుపు రంగులో మెరిసిపోతున్న ఆ తలంబ్రాలు అందుకోవాలని ప్రతి ఒక్కరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. వాటిని తలపై చల్లుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. అంతేకాదండి, పెళ్ళి కావలసిన వారు, పెళ్ళి కాకుండా ఆలస్యం అవుతున్న వారు కూడా ఈ అక్షింతలు తలపై చల్లుకుంటే త్వరగా వివాహం జరుగుతుందని నమ్మకం. సీతారాముల కళ్యాణం ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో వస్తూ ఉంటుంది. కానీ ఈ 2026 సంవత్సరంలో మార్చి 27వ తేదీ శుక్రవారం రోజు మనము శ్రీరామనవమి జరుపుకోబోతున్నాము. ప్రతి సంవత్సరం భద్రాచలంలో మిత్రా స్టేడియంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అందులో ముఖ్యంగా చెప్పుకోదగినది తలంబ్రాల ఘట్టం. సాధారణంగా పెళ్ళిళ్లలో బియ్యం తెచ్చి తలంబ్రాలు తయారు చేస్తారు. సీతారాముల కళ్యాణంలో వాడే తలంబ్రాలు పూర్తిగా భిన్నం. ఏటా భద్రాచలంతో పాటు ఒంటిమిట్ట రామాలయానికి కూడా గోటితో ఒలిచినటువంటి కోటి తలంబ్రాలను అందిస్తారు. ఇందుకోసం స్వయంగా రామ పంట పండిస్తుండడం విశేషం. 3 నెలల పాటు శ్రమించి పంట పండిస్తారు. 800 కేజీల బియ్యం గోటితో ఒలుస్తారు. అలా కోటి తలంబ్రాలను తయారు చేస్తుంటారు. కోటి తలంబ్రాలు తయారీలో 60 గ్రామాల్లోని రామభక్తులు అత్యంత ఉత్సాహంగా పాల్గొంటారు. వారితో పాటు వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న రామభక్తులు కూడా ఈ మహత్కార్యంలో పాలు పంచుకునేందుకు వస్తూ ఉంటారు. వివిధ గ్రామాల్లోని చుట్టుపక్కల ప్రాంతాల వారికి 200 గ్రాముల ప్యాకెట్ల రూపంలో ఈ వడ్లను పంపిణీ చేస్తూ ఉంటారు. మా స్నేహితురాలి ద్వారా నాకు ఇందులో పాల్గొనేటువంటి అద్భుతమైన అవకాశం దక్కిందండి. ఎంత అదృష్టం ఉంటే కానీ ఇలాంటి అవకాశం రాదు కదండి. మరి నాతో పాటు మా కాలనీ వాసులు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. 4 రోజుల పాటు మా కాలనీ అంతా చాలా హడావుడిగా పండగ వాతావరణం కనపడిందండి. ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో రామనామాన్ని జపిస్తూ ఈ వడ్లను వలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ సీతారాముల ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్.